ఎమ్మెల్యే గారు మనందరికీ తెలుసు. మనందరికీ మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. వారికి సాధారణంగా అంటే నేను డిఎస్పీ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి మా ఇంటి పోలీసు వద్దండి, బాగానే ఉంటాం, వాళ్ళు నన్ను వచ్చుకోవట్రు, మళ్ళీ మాట్లాడుకుంటా ఏమైనా వస్తే అలా బాధ ఏంటో మాట్లాడతాను, పోలీసుని పెట్టబాక నేను చెప్పాను. చెప్పాక ఊరికే అసలు ఎంతమంది వస్తారు ఏంటని టీకే ఏమైనా అరేంజ్ చేద్దామని ఆవిడ ఫోన్ చేస్తే మన మన హరిబాబు మా ఇతను మాట్లాడండి, మా రఘురాం మాట్లాడి అమ్మ ఎంతమంది వస్తారు, ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు అని చెప్పారు. అట్లా కాదు, మేము రావడం ఏమి కాదు, ఆయన ఏమైనా వస్తాడేమో కనుక్కోమన్నారు. వాళ్ళు రమ్మంటే వస్తా ఎందుకు రానన్నా, వస్తానండి దాని ఏంటని మాట్లాడదామని వచ్చాను. చాలాసార్లు మాట్లాడాను. నేను నమ్మలేదు కదా, నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను, మా ఇంటి పోలీసు ఉంటుందని చెప్పాను. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. రిటైర్ అయిపోతే ఇప్పటికి 50,000 మనం అడిగామా? మనమే అడిగాం కదా. ఇబ్బందులు ఉన్నాయి. సిఎస్ గారు ఉన్నారు, అదేంటమ్మా వాళ్ళ దగ్గర 2-3 నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర. మరి వాళ్ళు ఇచ్చే తక్కువైనప్పుడు అంటే రాష్ట్ర ఖజానానంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక మనకి 2015లో వచ్చింది సిఎఫ్ఎంఎస్ సిస్టమ్. వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్ అండి, ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి అన్నీ ఒకే ఖజానాలో ఉంచి దాన్ని నడుపుతూ ఉంటారు. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీ డైరెక్టర్ దగ్గర డబ్బులు ఉండటం అనేది జరగదు. ఆయనదే మరి ఆయన ఎందుకు అట్లా అన్నారు తెలియదు నాకైతే. క్యాన్సిల్ చేసుకుని దీన్ని పెట్టారు. 12,000 క్యాన్సిల్ పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుని దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని పెట్టారు. నేను పంచిపెట్టిన పుస్తకం ఉండాలి.